ఇక టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదానీ వ్యవహారం మణిపూర్ అల్లర్ల విషయంపై కేంద్రం స్పందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. సీఎం రేవంత్ రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి మోదీ అదానీ ఏకే అంటూ నినాదాలు చేశారు. ఇక దీంతో రాజ్ భవన్ దగ్గర ఉధృతమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలిస్తా ఉన్నారు. దేశంలో వ్యాపారాలు చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదానీ ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పరువు తీసింది. దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ FCPA చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదానీ వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం పూనుకున్నది. ఆ సందర్భంలో దేశ పౌరు ప్రతిష్టను మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ గారు, మిగతా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్తో పాటు కార్పొరేటర్లు, ఇతర ముఖ్యమైన నాయకులు వేలాది మంది ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈరోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈరోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. सामने रखा हुआ है कि आप जेपीसी डालो, हम लोग चर्चा के लिए तैयार हैं, ये चर्चा इस संसद में लागू करो। मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर, राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है।
इसीलिए आज हम लोग मजबूरी से इस देश 140 करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश के प्रतिष्ठा और इस देश को बेइज्जती किए अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी। इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी जो आवाज दिए, उनके आवाज पे हम लोग आज पद यात्रा किए, राजभवन के सामने हम धरना लागू किए, क्योंकि हम सरकार चला रहे हमें पता है, मगर हम राज्य सरकार चला रहे हैं। भारत सरकार ने, मोदी जी ने खासकर अदानी को बचाने के लिए कोशिश कर रहा है। आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूँ, आज सब दुनिया के सामने अपने देश का बेइज्जती जो की है अदानी, आपको अदानी से क्या लालूची है? अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से अदानी और अदानी के साथ उनके परिवार को केस में लागू किए FBI ने।